కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా చేసింది. రాజీనామా సందర్భంగా 2-3 మాటలు మాట్లాడారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీని అవమానించింది, మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, అలాగే కార్యకర్తల కోసం ఇక పోరాడతా, రేవంత్ రెడ్డి అందరినీ దొక్కుతుండు, ఇకపై రేవంత్ రెడ్డిపై నా పోరాటం ఉంటుంది అని కూడా అంటున్నారు. ఎట్లా చూస్తారు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, అలాగే రాజీనామా చేసిన సందర్భాన్ని? నేనేమంటున్నా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల పక్షాన పోరాడుతుంది, పాలకపక్షం పరిపాలనలో ఉంటుంది, ప్రతిపక్షం ఇలా ప్రజల తరపు నుంచి పోరాటం చేయాలి. అట్లాంటి సందర్భాలు కనిపించినప్పుడు పాలకపక్షంలో జరిగిన తప్పులు పాలకపక్షంలో ఉన్న నాయకుడే ఎత్తి చూపిస్తుండంటే ఇలా గవర్నమెంటు బుద్ధి తెచ్చుకోవాలి. ఇలా మీకు ప్రజలు మెజార్టీ, ప్రభుత్వాన్ని నిలిపే మెజార్టీ ఇచ్చిండ్రు, ఏం పని నీకు పక్క పార్టీలోని తీసుకొచ్చుకోవడానికి? వాడే వీడు, వీడే వాడు, ఈ పార్టీ వస్తే ఇళ్ళకి పోతాడు, ఆ పార్టీ వస్తే వాళ్ళకి వస్తాడు, ఇంకేముంది తేడా? మీరే చెప్పిండ్రు కదా, మీరే అటు మాజీ ముఖ్యమంత్రి చెప్పిండు, ఇటు తాజా ముఖ్యమంత్రి చెప్తుండు, రాళ్లతోటి గొడి చంపాలన్నారు పార్టీ మారితే. మరి ఏ రాళ్లతోటి గొడి చంపారు? ఏ రాళ్లతోటి? ఉన్న నేతలంతా టీఆర్ఎస్ పార్టీ మీద కండవ మీద గెలిచిన వాళ్ళంతా నీ పార్టీలకు వచ్చిండ్రు, నీ పార్టీల నుంచి ఆ పార్టీలకు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకుండ్రు, వాళ్ళకు సిగ్గు లేదు, లజ్జ లేదు, మానం లేదు. మరి నీకేమైంది? నీకు లేదా? నీకు కూడా అది లేదా? నువ్వు కూడా రాజకీయ నాయకుడు అని నిరూపించుకుంటున్నావా? సరిపోదా పరిపాలన చేయడానికి? ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము ప్రతిపక్షాలకు లేవని తేలిపోయింది. ఇంకేం పని ఆ సంకర జాతి వాళ్ళని ఇవాళ నువ్వు పెట్టుకోవడానికి? ఏం పని అని అడుగుతున్నా నేను. ఈ రాజకీయ చరిత్రలో అన్ని మార్పులు వస్తున్నాయి, కానీ ఒక్క మార్పు రావట్లేదు. ఉద్యోగం కొట్టాలంటే వానికి ఏజ్ లిమిట్ ఉంటుంది, ఉద్యోగం కొట్టాలంటే వానికి విద్యా అర్హత ఉంటుంది. మరి ఈ రాజకీయ నాయకులకి, ఈ అవకాశం తప్పిన వాళ్ళకి, ఈ అవగుణంలో పడ్డోళ్ళకి ఎందుకు రిటైర్మెంట్ ఉండదు? ఎందుకు? మంచి రాజకీయాలు కావాలంటే, మంచి పరిపాలన కావాలంటే ఇలా ఉద్యోగులకు ఉన్నట్టు వాళ్ళకు ఏజ్ లిమిట్ ఉండాలి, వాళ్ళకు విద్యా అర్హత ఉండాలి. లేకపోతే ఈ అవకాశం తప్పిన వాళ్ళు, ఈ అవగుణంలో పడ్డోళ్ళు రాజకీయంలోకి ఇట్లనే ఉంటుంది కదా. ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూస్తుండగా ఒక పార్టీ కండువ కప్పుకొని ఇంకో పార్టీ తరపున పోటీ చేసిన ఒక నాయకుడు ఇలా మారితే ఏం లేదట, ఏం లేదు. ఎందుకున్నావా స్పీకరు? గాడిదలా కాజేనుకున్నావా? గడ్డి వీకనుకున్నావా? ఎందుకున్నావు? ప్రజల సొమ్మే కదా తినేది. పార్టీ మారినప్పుడు డీముడ్ టు బి క్యాన్సల్ కావాలి కదా, సభ్యత్వము అండ్ పదవి. ఎందుకు క్యాన్సల్ కాలేదని అడుగుతున్నా నేను. ఎలా నిండు సభల అసెంబ్లీ వేదికగా ఇలా మీరు ఇంత అన్యాయం చేస్తే ఎవ్వడు అడిగేటోళ్ళు లేడు. ఆ పార్టీ చేసింది, ఇవాళ ఈ పార్టీ చేసింది. మీ మధ్యలో ఏం తేడా ఉన్నది? ఇద్దరు రాజకీయ బ్రోకర్లే కదా, ఇద్దరు వేరే కాదు కదా. పార్టీ మారిన వాళ్ళని ఆ మాట కాక ఇంకే మాటతోటి పిలుస్తాం మేము? అంతే కదా. నీకు గౌరవప్రదంగా ఆ నియోజకవర్గ ప్రజలు ఇలా ఓటేసినప్పుడు 5 ఏళ్ల కాలానికి నయాన్నో భయాన్నో మంచో చెడ్డో ఆ పార్టీలో ఉండాలి. ఒకవేళ పార్టీ మారినప్పుడు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వము తర్వాత ఆ పార్టీ పదవి పోయి ఇలా మళ్ళీ ఎలక్షన్ రావాలి కదా. అప్పుడే కదా ఎలక్షన్ల మీద మనకు మంచి అభిప్రాయం ఉంటుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఒక నిబద్ధత ఉంటుంది. ఇట్లుంది రాజకీయాలు. ఎందుకంటే ప్రజలు మారనంత వరకు ప్రభుత్వాలు మారాయి. ప్రజలు డబ్బు తీసుకొని ఓటేసినన్ని రోజులు ప్రభుత్వాలు ఇట్లనే ఉంటుంది. మేము డబ్బు ఇస్తాం, వాళ్ళు ఓటేస్తారు, అంతే తప్ప ఇంకొకటి ఏముండదు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ మార్పు జరగది. ప్రజలు మారేంత వరకు రాజకీయ నాయకులలో మార్పు రాదు. కాబట్టి ప్రజలు ఆలోచించుకోరి. నేను నాయకులను అంటలేను, ప్రజలను అంటున్నా. ప్రజలు మారుండ్రి.